38. కీర్తన 38 దావీదు రాస్తా ఉంటున్న కీర్తన 38 18వ వచనం. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి విచారపడుచున్నాను. ఐఎమ్ సారీ ఫర్ మై సిన్. నా పాపం బట్టి నాకు విచారము పుడతా ఉంది. శిక్షను బట్టి కాదట, లేకపోతే ఇంకేదో పోతుంది కాదు. అసలు నేను నీకు విరోధంగా పాపం చేశాను కదా అని చెప్పి ఆయనకి విచారము పుడతా ఉందంట. ప్రభా, నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను. 15వ వచనంలో అంటాడు, ప్రభా నాకు నా మొర విను ప్రభా అని అడుగుతూ ఉంటున్నాడు. ప్రభుకి దూరమై ఆయన ఈ కీర్తన 38, 39, 41, 40వ అధ్యాయము, ఆ తర్వాత 51వ కీర్తన, 101వ కీర్తన, ఇవన్నీ కూడా ఆయన వెచ్చవాత పాపం చేసినప్పుడే రాసిన కీర్తనలు. ఆయన అంటున్నాడు, ప్రభా విచారంతో నింపబడుతున్నాను ప్రభా, ఐఎమ్ సారీ. నీ పాపం గురించి బాధ, నీ పాపాన్ని చూడు. రెండోది, నీ పాపం గురించిన బాధ నీ లోపల నుంచే పుట్టాలి. ఈ పాపం గురించిన బాధ పశ్చాత్తాపములో భాగముగా పాత నిబంధనలు ఎన్నో విషయాలలో మనం చూడవచ్చు. దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో రాశారు. ఇర్మియా అంటాడు తొడచరుచుకున్నాను అని అంటాడు. సుంకరి ప్రార్థన విషయంలో యేసు ప్రభు అంటున్నాడు రొమ్ము కొట్టుకుంటున్నాను అని అంటాడు. రొమ్ము కొట్టుకున్నాడు అని అంటాడు ఉపమానంలో. ఇవన్నీ పశ్చాత్తాపానికి లేక బాధకి సాదృశ్యాలు. తొడచరుచుకున్నాడంట, రొమ్ము కొట్టుకున్నాడంట. ఆ తర్వాత యోవేల్లో రాస్తూ ఉంటాడు, నా హృదయం చింపుకో, రెండ్ యువర్ హార్ట్, హృదయాన్ని చింపుకో అని రాస్తాడు. కీర్తన 51లో అంటాడు విరిగి నలిగిన హృదయము అని రాస్తూ ఉంటాడు. యెషయా గ్రంథంలో రాస్తాడు గోనె పట్ట ధరించుకోవడం. ఇవన్నీ పాపం యొక్క ఎంత బాధపడుతున్నారో చూపిస్తూ ఉంది. తొడచర్చుకోవడం ఏంటి, గుండె చింపుకోవడం ఏంటి, రొమ్ము కొట్టుకోవడం ఏంటి, గోనెబట్ట ధరించుకోవడం ఏంటి, విరిగి నలిగిన హృదయం ఏంటి, ఈ పదజాలన్నీ ఏంటి? ఇవి లోపలుంటున్న బాధను చూపిస్తుంది. నీకు ఎప్పుడైనా ఇంత బాధ వేసిందా? నీకు ఎప్పుడైనా పాపం మీద ఇంత బాధపడుతూ వచ్చిందా? ఎప్పుడైతే నీకు ఈ పాపం మీద ఇంత విపరీతమైన బాధ పుడతాదో, when you become sorry for your sin, నీ పాపం మీద విపరీతమైన బాధ నీకు ఎప్పుడైతే పుడతా ఉంటుందో, అయ్యో ఎందుకు చేశాను, అది కూడా ఎందుకు తెలుసా? యేసుని చూసినప్పుడు, నీవు పొడిచిన ఆయనని చూసినప్పుడు అయ్యో ఎందుకు చేశాను అని ఎప్పుడైతే పశ్చాత్తాపము నీ లోపల నుంచి పుడతా ఉంటుందో, రీడా 3వ మెట్టులోనికి వస్తావు.